ఒక అపార్ట్మెంట్లో 40 నుంచి 100, 200, 1000 కుటుంబాలు ఉండే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా మనం చూస్తేనమ్మా ఒక ప్లాట్లో బాగానే ఉంటుంది, ఇంకో ప్లాట్లోనేమో కష్ట సుఖాలు అంటే బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటాము. అంటే కొన్ని ప్లాట్స్లో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు అందరూ కలిసిమెలిసి వాళ్ళు కట్టించుకుంటారు, లేదంటే ఒక అపార్ట్మెంట్ మొత్తం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వాహన సౌకర్యాల కోసం కానీ ఏదో వాళ్ళకు ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగుండదు. అయితే మనం చూద్దామమ్మ, ఇప్పుడు ఒకటి వెస్ట్ ఫేస్ అనుకుందాము ఉదాహరణకమ్మ, వీరికి ఈస్ట్ ఫేస్ అనుకుందాం. అంటే కారిడార్ ఒక లోపల మనకు 6 అడుగులు ఉంటుంది. శాస్త్రం ఏమంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు పశ్చిమ వాయువులో సింహద్వారము, పశ్చిమ వాయువులో ఉచ్చస్థాన నడక నడవండి అని శాస్త్రం చెప్తుంది. వీళ్ళకి ఏమంటుంది, ఆ డోర్ ఎదురుగా డోర్ పెట్టేసుకొని చక్కగా తూర్పు ఈశాన్యంలో మనం నడక నడవాలి అని వీళ్ళకి చెప్తుంది శాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ మనకు డిజైన్ ఏమవుతుంది, చక్కగా దక్షిణ భాగంలో మెట్లు వేసుకొని స్టైర్ కేస్ వేసుకొని దాని ఎదురుగా లిఫ్ట్ వేసేస్తారు. లిఫ్ట్ అప్పుడు చూడండి అమ్మ, వీళ్ళకి ఈశాన్యంలో లిఫ్ట్ వచ్చేసి భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళకి వచ్చేసి వాయువులో లిఫ్ట్ ఉన్నప్పుడు అంత పెద్ద దోషములు ఉండదు. వాయువు అంటే మూవ్ అంటే గాలి చలనము, అంటే లిఫ్ట్ కూడా ఒక దగ్గరేమో ఆగదు కదమ్మా, వస్తూ చలనం ఉంటుంది. కాబట్టి వాళ్ళకేమో ఎక్కువగా పీడించదు. వీళ్ళు కావాలని తూర్పు ఫేస్ అని చెప్పేసి పొద్దున్నే ఈస్ట్కి నడక అని చెప్పేసి వచ్చేస్తారు. కానీ ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నది గమనించారు. కానీ అది ఏమవుతుంది, ఈశాన్యంలో అది దోషం అన్నమాట, వీళ్లకు ఒక దోషం అన్నమాట. లిఫ్ట్ అనేది ఎప్పుడు షేకేస్ పక్కన దక్షిణ భాగంలో కొంచెం ఆర్కిటెక్ట్ అంటే డిజైన్ చేసేటప్పుడు పక్కన పెట్టుకుంటే దోషం ఉండదమ్మా, చాలా బాగుంటుంది దక్షిణంలో. కానీ అలా కాకుండా ఈశాన్యంలో లిఫ్ట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఉచ్చస్థానం నడక నడవరు అన్నమాట, మధ్యమ స్థానం నడక నడతారు. మనకేంటంటే తూర్పుని 3 భాగాలు చేసుకున్నప్పుడు ఒక భాగం ఈశాన్యంలో ఉచ్చస్థానంలో మెయిన్ డోర్ ఉండాలి, సింహద్వారం అనేది ఉండాలి. సింహద్వారము వాస్తుకు బాగుంటే ఏ దుష్ట శక్తి కూడా ఇంట్లో ఎంట్రీ కాదండి అసలు, ఒక దుష్ట శక్తి కూడా. సింహద్వారం అంటే సింహం అనేది అందులో కనబడుతుంది ఏమో, ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట. లక్ష్మీ నరసింహస్వామి మహారాక్షుని ద్వారం పైన చీల్చేశాడు. ఎందుకంటే అంత బలమైన శక్తి సింహద్వారానికి ఉన్నది. కానీ ఆ ద్వారం ఎక్కడ ఉన్నది మనకు అపార్ట్మెంట్ కల్చర్లో మనం చూస్తే కొంతమంది ఏం చేస్తారు అంటే అక్కడ కొంచెం ఇరుకుగా ఉంటుందని ఈశాన్యం ఒక 2 ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చేసి కట్టేస్తారు. కానీ టోటల్ ఆ బిల్డింగ్ మొత్తానికి, ఆ ప్లాట్ మొత్తానికి ఈశాన్యం కన్స్ట్రక్షన్ ఏరియా ఈశాన్యం తగ్గిపోయి తూర్పు ఆగ్నేయం పెరిగిపోయి ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. చూడడానికి వాస్తుకు ఉంటుందండి, ఆగ్నేయంలో వంట నాయుడుతో మంచి పడక గది ఉంటుంది, అంత వాస్తుకే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఈశాన్యం తగ్గిపోతుంది. ఈశాన్యం తగ్గిపోవడం ఎన్ని విధాల అరిష్టం అంటే ఆ కుటుంబ యజమానిని కాపాడుకోలేము, పిల్లల్ని కాపాడుకోలేము. ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎన్ని బాధలు, చెప్పుకోలేని వేదన ఉంటుంది. ఒక్కొక్కసారి యజమాని పట్టించుకోలేడు, ఎందుకంటే అన్ని టెన్షన్స్ ఉంటాయి. అటువంటి ఇల్లు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, వాళ్ళని వీలైతే సరి చేసుకోండి. నేను వెళ్ళి చూసేటప్పుడు చక్కగా వాట్సాప్ సలహాలు కూడా నేను ఇస్తూ ఉంటాను, మెయిల్ ద్వారా కూడా సలహాలు ప్లాన్ పంపిస్తే ఇస్తూ ఉంటాను. సరి చేసుకునే అవకాశం ఉంటే సరి చేసుకోండి. కానీ సరి చేయంగానే ఎమ్మటే ఫలితాలు, నాకు చాలా మంది అంటే గురువుగారు మేము సరి చేసుకున్నా కూడా మాకు మంచి ఫలితాలు లేవంటారు. ఎందుకు ఉంటేనమ్మా శాస్త్రం అంటుంది, మీకు ఎలాంటి దోషాలని కూడా కట్టడి చేసే శక్తి మనకు ఉన్నది. ఎందుకంటే మనకు అంత భగవంతుడు ఇచ్చాడమ్మ. ఎందుకు అంటే చూడండి, ఒక సింహాన్ని ఇచ్చిండు, జింకనిచ్చిండు భగవంతుడు. దోషాన్ని ఇస్తాడు, వాస్తవాన్ని సరి చేసుకునే మార్గం కూడా ఇస్తాడన్నమాట. అలాగే ఎలా ఉంటేనమ్మా, ఇప్పుడు జింక ఏంటంటే బతకాలంటే సింహాన్ని దొరకవద్దు, సింహానికి ఆకలి తీరాలంటే జింకని పట్టుకోవాలి. అలాగనే ఇక్కడ కూడా కొన్ని వాస్తు దోషాలు మనని అదే విధంగా మనను నిత్యం పీడిస్తూ ఉంటాయన్నమాట. ఒక రాక్షస గణాలు భయంకరమైన ఈశాన్యం తగ్గిపోయిన ఇంటిలో క్యాన్సర్ కూడా బాగా ఇబ్బంది పెడుతుండే. ఎన్నో నేను స్వయంగా చూడడం జరిగిందమ్మా. ఒకరి తర్వాత ఒకరు అనమాట. అందుకని ఇలాంటి బిల్డింగ్లు ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన అనేది చేసేస్తాను. చేసేసి ఆ ఇంటికి మళ్ళీ జీవం పెట్టేస్తాను. ఈశాన్యం తగ్గిన ఇంట్లో జీవం ఉండదమ్మా. అంటే ఇల్లు ఉందా అంటే ఉంది, సోఫాలు ఉంటాయి, టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ ఎన్ని బాధలో వాళ్ళకి తెలుసమ్మా, పిల్లలకి ఎన్ని బాధలో వాళ్ళ